నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 29 నాటికి సంబంధిత జిల్లాల కలెక్టర్లు పోలింగ్ స్టేషన్ల జాబితాకు ఆమోదం తెలుపుతారు. మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రచురించిన ఏఈఆర్ఓ జలజాక్షి. చిల్లకూరు వరగలి క్రాస్ రోడ్ సమీపంలో ఆగి ఉన్న టిప్పర్ ను వెనుక నుండి ఢీకొట్టిన మరో టిప్పర్. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లకు తీవ్ర గాయాలు. వైద్యశాలకు తరలించిన స్థానికులు. విపత్కర పరిస్థితుల్లో రక్తం లభించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బ్రహ్మకుమారి కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన నిర్వాహకులు. ఏకాదశి పర్వదినం సందర్భంగా మనుబోలులోని విష్ణు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించిన భక్తులు. ఈ నెల 29 నాటికి సంబంధిత జిల్లాల కలెక్టర్లు పోలింగ్ స్టేషన్ల జాబితాకు ఆమోదం తెలుపుతారని ఏఈఆర్ఓ జలజాక్షి తెలిపారు. మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మనుబోలు మండలంలో అవసరమయ్యే పోలింగ్ స్టేషన్లు వివరాలన్నీ పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నామని ఏఈఆర్ఓ జలజాక్షి తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఆదివారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రచురించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ వివరాలను బహిరంగ ప్రచురిస్తామన్నారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే తెలపడానికి ఈ నెల 26 వరకు గడువు ఇచ్చామన్నారు. వచ్చిన వినతులను పరిశీలించిన అనంతరం ఈ నెల 29 నాటికి సంబంధిత జిల్లాల కలెక్టర్లు పోలింగ్ స్టేషన్ల జాబితాకు ఆమోదం తెలుపుతారన్నారు. చివరగా ఈ నెల 31వ తేదీన ఆమోదించిన పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను అధికారికంగా వెల్లడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓలు శ్రీనివాసులు, గరుడయ్య, ఏవో ముజిమున్నీసా, సీనియర్ అసిస్టెంట్ సునీల్ కుమార్ రెడ్డి, డిఈఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రావెల్ లోడ్ తో వెళ్తున్న ఓ టిప్పర్ లారీ ఆగి ఉండగా వెనుక నుండి వేగంగా వచ్చిన మరో 2 టిప్పర్ లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో 2 లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నెల్లూరు ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మంత్రి నారాయణ సొంత నిధులతో నిర్వహిస్తున్న నారాయణ ఆన్ వీల్స్ వైద్య సేవ యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ సేవా యజ్ఞంలో భాగంగా శనివారం 8వ డివిజన్ స్టోన్ హౌస్ పేట ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులకు ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ ఆకస్మికంగా పరిశీలించి విద్యార్థుల చదువు, కంటి మరియు దంత ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సతీష్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్, బిఎల్సి మల్లికార్జునరావు, సెక్రటరీలు అమర్, అజయ్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఏమైనా చేస్తుంటే దానికి క్లియర్గా అదేలాగా సైట్ ఉందని వాళ్ళకి తెలిస్తే మన ఇంటి వద్దకే కార్పొరేట్ వైద్యాన్ని అందించిన నారాయణ్ సార్ ఒక రాజకీయవేత్తగా ఒక హాస్పిటల్స్లో మెయింటైన్ చేస్తూ రాజకీయాల్లో శాసనసభ్యుడిగా అభివృద్ధి కార్యక్రమాలే కాదు ప్రజల ఆరోగ్యం కూడా అవసరం అనే ఉద్దేశాన్ని కనపరుస్తూ వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ డివిజన్స్లోనే వైద్య బృందాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్స్ ద్వారానే ఇక్కడ టెస్టులు చేయించి అందులో ఉచితంగా కంటి పంటి పరీక్షలు చేయించి కంటికి సంబంధించిన ప్రతి ఒక్క పరీక్షను చేసిన తర్వాత వారికి కావాల్సిన ఏదైతే ఉందో ఒకవేళ వాళ్ళ కంటి చూపు తగ్గుంటే అద్దాలు లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్స్ చేయాలంటే ఆపరేషన్స్ చేయడం కూడా మనం అందరం కూడా ప్రతి డివిజన్లో చూడడం జరిగింది. దాంట్లో దాదాపు ఇప్పటికే 11,800 మందికి పరీక్షలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 6,999 మంది. మాతాజీ ప్రకాష్ మణిదాది స్మృతి సందర్భంగా గూడూరు బ్రహ్మకుమారి కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని, దానాల్లో కల్లా రక్తదానం ఎంతో గొప్పదని, ఇంకొకరి ప్రాణాన్ని నిలపవచ్చని సిస్టర్ నిర్మల వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ కార్యాలయంలో మాతాజీ ప్రకాష్ మణిదాని మృతి దినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు రక్తదానం చేశారు. సిస్టర్ నిర్మల మాట్లాడుతూ మాతాజీ ప్రకాష్ మణిదాని స్మృతి దినం సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, విపత్కర పరిస్థితుల్లో రక్తం లభించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తదానం ప్రాణదానంతో సమానమని వెల్లడించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మాతాది ప్రకాష్ మణిదాది గారి యొక్క స్మృతి దిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దాదీజీ గారి అని ఈ యొక్క భారతదేశంలో అనేక సేవలను అందించారనమాట. కాబట్టి దానికోసం విశేష రూపంలో ఎప్పుడైతే అందరికీ కూడా రక్తదానం మహాదానము అంటాం. ఎప్పుడైతే ఒక రక్తపు యొక్క బిందువు అనేక మంది జీవితాలకి ప్రాణదానం అవుతుంది. కాబట్టి ఈ రక్తదాన శిబిరంలో ఇప్పుడు విశేష రూపంగా రఘురామరెడ్డి అన్నయ్య, మస్తానన్నయ్య, గురునాథం అన్నయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడైతే గవర్నమెంట్ వారి గారి మన ఆసుపత్రి గవర్నమెంట్ ఎప్పుడైతే ఉందో గూడూరు ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం. రక్తదానం అనేది చాలా గొప్పతనం. దానం లేకన్నింటిలో కూడా రక్తదానం అనేది గొప్పది. కాబట్టి సిస్టర్ ఇంతకుముందు ఉన్న సిస్టర్లు కూడా మా సిస్టర్ ఇక్కడ గూడూరులో డెవలప్ చేయడం బాగా జరుగుతుంది. రక్తదానం అనేది లాస్ట్ ఇయర్ కూడా పెట్టింది, బాగా సక్సెస్ చేసాము. అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఇచ్చాము. కానీ ఈసారి ట్రై చేస్తున్నాం అదే మరి చేయాలని. కాకపోతే పిల్లల వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను సిస్టర్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ హోమ్ శాంతి అంటే ఎవరు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే సెంటర్లు కొన్ని బాబా సెంటర్లు ఉన్నాయి, మామూలుగా వాళ్ళంతా వ్యాపారం సెక్టర్ ఉంది. కానీ హోమ్ శాంతి అనేది వ్యాపారం లేదు. ఎక్కువ కూడా జనాల్లో మార్పు రావడం, దేవుడి భక్తి. ఈ కార్యక్రమంలో ఆరికట్ల మస్తానాయుడు, గురునాథం తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేయండి, ఆపదలో ఉన్న మరొకరిని రక్షించండి అనే నినాదంతో రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ కోరారు. ఆదివారం కోట మండలం చందోడు గ్రామంలోని శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎం విజయలక్ష్మి, పాఠశాల పిఈటి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు 2వ పట్టణ నరసింగరావుపేటలోని బాల సదనంలో జీవీఎస్ శంకరయ్య ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల ఆర్థిక సహకారంతో విద్యార్థినీలకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలంరెడ్డి సుధీర్ కుమార్, కాటూరి శ్రీనివాసులు, రామ్మోహన్ రావు, రాధయ్య, రాము, కుమార్ నాయుడు, నవీన్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నరసింహరావుపేటలోని బాలసదన్ స్కూల్ నందు ఇక్కడ 36 మంది పిల్లలు, అందులో పిల్లలకి తల్లిదండ్రులు లేని బిడ్డలు, ఇక్కడ ఉండే బిడ్డలంతా ఆడపిల్లలంతా కూడా, వాళ్ళకి మనం ఎంతమంది ఆదుకున్నా కూడా చాలా తక్కువే. దీనికి జీవీఎస్ స్కూల్లో 2005 బ్యాచ్ మా జక్కవరెడ్డి వాళ్ళ పాప, మా సుధీర్ వాళ్ళ వైఫ్ మా రమ్య, మా పాప వాళ్ళ బ్యాచ్ 2005 బ్యాచ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి నిన్న కూడా మంచి బట్టలు ఇవ్వటం జరిగింది. ఈరోజు కూడా అంటే ఫుల్ఫిల్ చేయాలా ఈ పిల్లలకి అందరికీ 36 మంది బిడ్డలు నైట్ డ్రెస్సులు అయితేమి, మంచి డ్రెస్సులు అయితేమి, వీళ్ళకి ఏ లోటు లేకుండా చేయాలని చెప్పి మంచి అంటే ఇంచుమించు నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక 50,000 రూపాయల దాకా ఖర్చు పెట్టి ఈ ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం. మా రమ్య వాళ్ళ ఫ్రెండ్స్ 3rd టైము 4th టైం వచ్చినట్టున్నాము. ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఎంచుకున్న సంస్థ ఈ కార్యక్రమం చేయడానికి, ఎంచుకున్న వ్యక్తులు ఈ కార్యక్రమం చేస్తున్న వాళ్ళు, అలాగే ఎన్నుకున్న స్థలం, వీటి గురించి మాట్లాడుకోవాలి. ఎంచుకున్న సంస్థ గురించి మా అధ్యక్షులు ఆల్రెడీ చెప్పారు. సేవ లక్ష్యం సేవ పరమార్థం అని ఒక రంగానికి పరిమితం ఏం కాదు, ఒక అంశానికి పరిమితం కాదు, అన్ని రంగాల వ్యక్తులకి, అది టీచర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా పూజారులు కావచ్చు, విద్య వైద్యం ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా ప్రతి రంగంలో సేవ చేస్తూ అదేవిధంగా ప్రోత్సహిస్తూ ప్రగతి సేవా సంస్థ ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ జెట్ బ్యాచ్ అయినటువంటి జీవీఎస్ స్కూల్, శంకరయ్య స్కూల్ చదివినటువంటి 2005 బ్యాచ్ ఈ కార్యక్రమాన్ని ముందుకు వచ్చిందని మేము భావిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి జెట్ బ్యాచ్ అంటే ఈ మధ్య కొత్తగా వింటున్నాం ఆ పదాన్ని, అయినప్పటికీ కూడా పాపులర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఏంటంటే జీవీఎస్ స్కూల్కి ఒక బ్రాండ్ ఉంది. ముఖ్యంగా జక్కన మా టీచర్ కాబట్టి మా కొద్దిగా అభిమానం ఎక్కువ ఉంటుంది, నేను టీచర్నే కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి పునాది వేశారమ్మా. మీరు దీన్ని కొనసాగించాలని చెప్పి ప్రగతి సేవా సంస్థ తరఫున మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఇదంతా సపోర్ట్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి పెద్ద సపోర్ట్, అండ్ దెన్ ఫ్రెండ్స్ నుంచి కూడా చాలా పెద్ద సపోర్ట్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఫస్ట్ కన్న తల్లిదండ్రులకి చాలా పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచే మనకి ఆ లెగసీ అనేది వస్తుంది అనమాట. తల్లిదండ్రులు మనల్ని చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉంటారు. వాళ్ళు ఎలా అయితే వెళ్తుంటారో మ్యాక్సిమం వాళ్ళే మన హీరో, మన హీరోయిన్స్. సో వాళ్ళ దగ్గర నుంచి మనము తీసుకోవాల్సిన మంచిని మెయిన్ తీసుకోవాలి. కాబట్టి ఈ డాడీ మమ్మీ అలాగే ఉన్నారు కాబట్టి అదే థాట్స్తో వాళ్ళు ఎవరు హెల్ప్ అడిగినా కూడా, లేదు వాళ్ళ నోటీస్కి వచ్చింది వీళ్ళకి హెల్ప్ నీడ్ అంటే వాళ్ళిద్దరు ముందరుంటారు. అదే లెగసీ నేను మా బ్రదర్ కూడా తీసుకున్నాము. ఇంతకు ముందర కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేశాం, కానీ నేను ఏ ఆర్గనైజేషన్ ద్వారా చేయలేదు. సో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్లాస్టిక్ వినియోగం వద్దంటూ చిట్టమూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్లాస్టిక్ వినియోగం వద్దంటూ పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, ప్లాస్టిక్ రహిత సమాజమే తమ ఫౌండేషన్ ధ్యేయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంవి రావు ఫౌండేషన్ అధ్యక్షులు ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, ఈ కార్యక్రమంలో కార్యదర్శి విజయలక్ష్మి, హరిప్రసాద్ రావు, నాగేశ్వరరావు, ముప్పవరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుతామని అందరికి వాగ్దానం చేస్తూ ఈ రోజు ఎంవీరావు ఫౌండేషన్ పర్యావరణంపై ప్రత్యేక గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ ఈ సంచులను ఇస్తున్నాం. దీనికి మా కుటుంబ సభ్యులందరూ మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని అందరి సమక్షంలో చేస్తున్నాం. దీనికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇది 11,752వ కార్యక్రమం. ఎంవీరావు ఫౌండేషన్ 19 ఏళ్ల కాలంలో జరిగేది. అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరూ రేపు సెప్టెంబర్ 6వ తేదీ శ్రీ విద్యా వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ మా తండ్రి గారైన ముప్పవరపు వెంకటేశ్వరరావు గారు నాకు అందజేశారు. ఆ బాధ్యతల నుంచి రేపు సెప్టెంబర్ 6 మనుబోలు మండల కేంద్రంలోని స్థానిక విష్ణు దేవాలయంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, హనుమాచార్యులు,
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణు స్వామి వారికి వేకుజామున సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను నూతన వస్త్రాలతో పూలతో ప్రత్యేకంగా అలంకరించి మంగళహారతులు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా పొట్టి హనుమంతరావు, సూర్యకుమారి దంపతులు, వారి కుమారుడు కిరణ్ కుమార్, కోడలు సుకన్యలు వ్యవహరించారు. హరి ఓం నారాయణ అచ్యుత కేశవ నారాయణ జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. హరి ఓం నారాయణ అచ్యుత కేశవ నారాయణ జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. మాయాలోక నివాసి మోహన రూప ప్రకాశి వ్యాపకత్వమున తెలిసేవు శివ హృదయాన వెలిగేవు. సృష్టికర్తనే సృష్టించి సృష్టికి మూలంగా తెలిసి స్థితి కార్యమున నిలిచేవు లయకారకుని కలిసేవు. హరి ఓం నారాయణ అచ్యుత కేశవ నారాయణ జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. జగతి పాలక జనార్దన జయము జయము హరి నారాయణ. మనసున మాయను నింపి కామము మోహము పెంచి సత్వగుణమును తీసేవు రజోతమములను పెంచేవు కల్పాంతములో కనిపించి. మనుబోలు మండల పరిధిలోని యాచవరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలోని స్థానిక దుర్గమ్మ చావడి వద్ద ఆదివారం గ్రామ పొంగళ్లు, కుంభాభిషేకం మరియు వలస కార్యక్రమాలను గ్రామస్తులు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏటా సాంప్రదాయబద్ధంగా వచ్చే ఈ వేడుకలను ఈ ఏడాది కూడా గ్రామ పెద్దలు, యువకులు కలిసి ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం, ఆదివారం ఉదయం నుంచే యాచవరం గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామంలోని మహిళలు దుర్గమ్మ చావడి వద్ద సాంప్రదాయ పద్ధతులతో కొత్త కుండలో నైవేద్యాన్ని సిద్ధం చేశారు. అమ్మవారికి ఇష్టమైన పొంగల్ని పొంగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తి గీతాల ఆలాపన, నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. प्रकृति स्वरूपिणी ओंकार रूपिणी क्लींकारवासिनी जगदेक मोहिनी प्रकृति स्वरूपिणी.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఈ నెల 29 నాటికి సంబంధిత జిల్లాల కలెక్టర్లు పోలింగ్ స్టేషన్ల జాబితాకు ఆమోదం తెలుపుతారు. మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రచురించిన ఏఈఆర్ఓ జలజాక్షి. చిల్లకూరు వరగలి క్రాస్ రోడ్ సమీపంలో ఆగి ఉన్న టిప్పర్ ను వెనుక నుండి ఢీకొట్టిన మరో టిప్పర్. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లకు తీవ్ర గాయాలు. వైద్యశాలకు తరలించిన స్థానికులు. విపత్కర పరిస్థితుల్లో రక్తం లభించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బ్రహ్మకుమారి కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన నిర్వాహకులు. ఏకాదశి పర్వదినం సందర్భంగా మనుబోలులోని విష్ణు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.